అభ్యర్థుల సంఖ్యలో చివరున్నారు. మరి ఈ రేస్‌లో ముందుకొస్తారనుకుంటున్నారా? ఖచ్చితంగా ఓటర్ గుర్తిస్తారు. ఫస్ట్ ఎవరు ఉన్నారో, లాస్ట్ ఎవరు ఉన్నారో చూస్తారు. నేను కూడా లాస్ట్ వన్‌కే ఓటు వేయండి. లాస్ట్ వన్ నేను, కానీ మొదటి ఓటు నాకు వేయాలని చెప్పి నేను ప్రచారం చేయడం జరుగుతుంది. సరే, ఎమ్మెల్సీతోనే రాజకీయాల్లోకి రావాలనుకోవడానికి కారణం ఏంటి? నాకు మంచి సపోర్ట్ ఉందని నేను నిలబడి ఈరోజు రాజకీయ పార్టీలకు అతీతంగా నేను నిలబడుతున్నాను. సరే, ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. గెలిస్తే గనక వైసీపీకి సపోర్ట్ చేస్తారా మళ్ళీ మీరు? ప్రతిపక్షం ఏ పార్టీ అయితే ఆ పార్టీ అండి. ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్షం వైసీపీ ఉంది. వైసీపీకి సపోర్ట్ చేయడం అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే అన్నీ తెలిసిన మేధావులు మిమ్మల్ని ఎన్నుకోవాల్సి అవసరం ఉంటుంది. సో ఎలా వాళ్ళని మెప్పించబోతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య ఎంప్లాయ్మెంట్. నేను ఆ ఎంప్లాయ్మెంట్ విషయంలో గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 75% ఏదైతే లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని యాక్ట్ తీసుకొచ్చిందో దాన్ని నేను ఇంప్లిమెంట్ చేసి చూపిస్తానని నేను ఒకటే ఎజెండా తీసుకున్నాను. అదే నేను పూర్తి చేస్తానని చెప్పేసి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను పోటీ చేయడం జరుగుతుంది. ప్రధాన ఎజెండా ఏంటి అసలు? దేంతో ప్రజల్లోకి వెళ్తున్నారు? అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? పట్టభద్రుల కోసం నేను పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళకి నేను ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకొస్తే ఇండస్ట్రీస్కి ఉపయోగపడుతుంది, అలాగే ప్రభుత్వానికి కూడా కొంచెం భారం తగ్గుద్ది. కాబట్టి నేను సమాంతర వ్యవస్థను తీసుకురావాలని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది నా బలంగా నేను చేయాలనుకుంటున్నాను. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎమ్మెల్సీ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. మరికొద్ది రోజుల్లోనే పోలింగ్ ప్రారంభం కానుంది. అయితే ప్రస్తుతం అయితే 35 మంది అభ్యర్థులు బరిలో నిలబడ్డారు. ఈ 35 మందిలో చివరి సంఖ్య అయిన హసన్ షరీఫ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. అభ్యర్థుల సంఖ్యలో చివరున్నారు. మరి ఈ రేస్‌లో ముందుకొస్తారనుకుంటున్నారా? తప్పకుండా వస్తానండి. ఎందుకంటే చివరి వరుస అనేది నాకు లక్కీగా వచ్చింది. ఈ చివరి వరుస కోసం చాలా మంది డిమాండ్ కూడా చేశారు. అందరినీ లేదు, నాకు లక్కీగా వచ్చింది కాబట్టి నేను తీసుకుంటున్నాను అన్నాను. ఎందుకంటే ఫస్ట్ లాస్ట్ అనేది ఖచ్చితంగా ఓటర్ గుర్తిస్తారు. ఫస్ట్ ఎవరు ఉన్నారో, లాస్ట్ ఎవరు ఉన్నారో చూస్తారు. నేను కూడా లాస్ట్ వన్‌కే ఓటు వేయండి, లాస్ట్ వన్ నేను, కానీ మొదటి ఓటు నాకు వేయాలని చెప్పి నేను ప్రచారం చేయడం జరుగుతుందండి. సరే, ఎమ్మెల్సీతోనే రాజకీయాల్లోకి రావాలనుకోవడానికి కారణం ఏంటి? ఎమ్మెల్సీ అనేది పట్టభద్రులు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సామాన్య ప్రజల కన్నా కొంచెం ఎక్కువగా ముందుకుంటారండి, కొంచెం ఆలోచిస్తారు. సామాన్య ప్రజలకి తీసుకున్నటువంటి ఏవైతే తాయిలాలు కానీ వాళ్ళకి ప్రలోభాలు కానీ కులం మతం ఆధారితంగా చేసేటువంటి రాజకీయాల్లో ఎమ్మెల్సీ ఈ పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేట్స్ తప్పకుండా అలాగా లోపడరు. వాళ్ళకి ఇంకా ఏవైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళకి లోపడకుండా వ్యక్తి ఎవరు, అతని ఆలోచన విధానం ఏంటనేది గమనిస్తారు. ఇప్పుడు దాకా మనం చూసుకున్నటువంటి మన చరిత్రలో ఎప్పుడు కూడా సామాన్య వ్యక్తులు ఎమ్మెల్సీగా గెలిచారు, కానీ అధికార పార్టీలు కానీ లేకపోతే ఇంకొక వ్యక్తులు ఎవరు కూడా గెలిచింది లేదు మనం గమనిస్తే. సరే, ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నారు. ఒకప్పుడు మీరు వైసీపీకి సపోర్ట్ చేశారు. అవునండి. సో వైసీపీ వెనుదిరగడంతోనే మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నారా? కారణం ఏంటి? వైసీపీకి నేను ఒక సంవత్సరం మాత్రమే నేను సపోర్ట్ చేయడం జరిగింది మేడం. వైసీపీ అనే పార్టీకి నేను ఎందుకు తీసుకురావడం జరిగిందంటే అది పేదల పక్షాన్ని నిలబడుతుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది. అప్పుడు నాకు నచ్చినటువంటి అంశాలు కూడా నాకు ఇళ్ళ విషయంలో కానీ అవన్నీ నచ్చి నేను పార్టీలో చేరడం జరిగింది. అంతకు ముందు వరకు నేను ఒక సామాజికవేత్తగా ప్రజల పక్షాన నేను గళం వినిపిస్తూ కాకినాడ, గోదావరి జిల్లాల్లో ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ ముందుగా నేను నిలబడి నా యొక్క శక్తి సామర్థ్యాలకి సరిపడేట్టుగా నేను పోరాటం చేయడం జరిగింది. అదే నన్ను ఈరోజు కూడా ఇండిపెండెంట్గా నిలబెట్టమని ఆ యొక్క సమూహాలందరూ కూడా నన్ను కలిసి నిలబెట్టి ఆలోచన చేయడం, నన్ను ముందుకు తీసుకెళ్ళడం, 2-3 నెలలుగా ప్రచారం కూడా 2 జిల్లాల్లో కూడా నేను విస్తృతంగా చేయడం జరిగింది. నాకు మంచి సపోర్ట్ ఉందని నేను నిలబడి ఈరోజు రాజకీయ పార్టీలకు అతీతంగా నేను నిలబడుతున్నాను. వైసీపీ పార్టీ అయితే బరిలో లేకపోయినప్పటికీ ఉన్నప్పటికీ కూడా నేనైతే నిర్ణయం చేసుకున్నాను, ఇండిపెండెంట్గా నా గళం ప్రజల్లోకి వెళ్ళాలని, తప్పకుండా నేను పోటీ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. సరే, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. గెలిస్తే గనక వైసీపీకి సపోర్ట్ చేస్తారా మళ్ళీ మీరు? ప్రతిపక్షం ఏ పార్టీ అయితే ఆ పార్టీ అండి. ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్షం వైసీపీ ఉంది. వైసీపీకి సపోర్ట్ చేయడం అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో 10 నెలలు అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఎటువంటి హామీలు పూర్తి చేయలేదు. ఇది మనం గమనిస్తున్నాం. ఇంకా మన చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ మనం వింటే ఇప్పటికి బడ్జెట్ లేదు, ఖజానా ఖాళీగా ఉంది, మనం సూపర్ 6 అమలు చేయలేమని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇక
ప్రజలకు ఏవైతే మరి హామీలు ఇచ్చారో ఆ చెప్పినటువంటి అబద్ధాలని అంటాను నేను, హామీలు అని అన్నా, ఆ అబద్ధాలతో ఆయన గద్దెనెక్కి హామీలు అమలు చేయకపోతే ప్రజల పక్షాన పోరాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు నేను ఖచ్చితంగా ఉంటాను. అది కమ్యూనిస్ట్ పార్టీలు అయినావండి, లేకపోతే వైసీపీ పార్టీ అయినా సరే, లేకపోతే నేనైనా సరే లెఫ్ట్ పార్టీస్తోనే నేను ఉంటానని ఖచ్చితంగా చెప్తున్నాను. సార్, ఉభయ గోదావరి జిల్లాల్లో మీ దృష్టిలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? ఒకవేళ మీరు గెలిస్తే ఆ సమస్యలు తీర్చేందుకు ఏ విధమైన పోరాటం చేస్తారు? నేను ప్రస్తుతం ఒక సెక్టార్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి పట్టభద్రుల యొక్క సమస్య ప్రధానంగా ఇక్కడ చాలా మంది మేధావులు, ఆలోచన పరులు, విద్యావంతులు ఉన్నారు. వీరందరి యొక్క సమస్య ప్రధానంగా కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. మన యొక్క ఇక్కడ చుట్టుపక్కల కాకినాడ రూరల్లో కానీ గోదావరి మొత్తం కాలుష్యం అయిపోతుంది. ఇండస్ట్రీస్ విపరీతంగా ఉన్నాయి. మరి ఇండస్ట్రీస్ విపరీతంగా ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ అనేది మనకి ఇక్కడికి లేదు. నాకు ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు ఉంది. కానీ ప్రభుత్వాలు మాత్రం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకుండా అక్కడ జాప్యం చేయడం వలన ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా, ఎవరైతే పట్టభద్రులందరూ ఉన్నారో వాళ్ళందరూ వలస వెళ్ళిపోతున్నారు. ఆ వలస వెళ్ళిపోవడాన్ని నేను కాకినాడలో పుట్టి పెరిగి నేను ఎన్ని చూస్తున్నాను కాబట్టి లోకల్ వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య ఎంప్లాయ్మెంట్. నేను ఆ ఎంప్లాయ్మెంట్ విషయంలో గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 75% ఏదైతే లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని యాక్ట్ తీసుకొచ్చిందో దాన్ని నేను ఇంప్లిమెంట్ చేసి చూపిస్తానని నేను ఒకటే ఎజెండా తీసుకున్నాను. అదే నేను పూర్తి చేస్తానని చెప్పేసి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను పోటీ చేయడం జరుగుతుంది. సరే, ఇంకొక హామీ కూడా మీరు ఇస్తున్నారు ఏంటంటే ప్రతి మండలానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానంటున్నారు. అవును మేడం. ఇది సాధ్యమయ్యే పని అంటారా? అసలు సాధ్యం కాకపోయినప్పటికీ కూడా సాధ్యం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భవిష్యత్తు తరాలు ఏవైతే ఉన్నారో వీరందరికీ కూడా ఉద్యోగ కల్పన చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతం 75% ఎంప్లాయీస్కి మనం లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నప్పుడు భావితరాల వాళ్ళకు కూడా అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ అందించామంటే ఇండస్ట్రీస్ కూడా చాలా హ్యాపీగా మనం వస్తున్నటువంటి ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగం కల్పించగలుగుతుంది. ప్రభుత్వం ఈ పని చేస్తే చక్కగా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ కంపెనీస్ ద్వారానే వాళ్ళకందరికీ ఉద్యోగాలు వస్తాయి. సరే, ఇప్పుడు పెద్దల సభలో అడుగు పెట్టాలంటే ఎంతో మంది మేధావుల సపోర్ట్ అయితే కావాలి. ఎందుకంటే ఇదేమి చదువుకోలేని వాళ్ళ వేసే ఓటు కాదు, అన్ని తెలిసిన మేధావులు మిమ్మల్ని ఎన్నుకోవాల్సి అవసరం ఉంటుంది. సో ఎలా వాళ్ళని మెప్పించబోతున్నారు? మేధావులను ఆలోచింపజేసేటువంటి వ్యవహారమే నేను చేయడం జరుగుతుంది మేడం. ఏదైతే సామాన్య ఓటర్ల కన్నా మేధావులు ఖచ్చితంగా కులం కానీ మతం కానీ చూడరు. హసన్ షరీఫ్ ఏంటి, హసన్ షరీఫ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, హసన్ షరీఫ్ సామాన్య మధ్యతరగతి పౌరుడిగా వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి ఉద్యమాల్లో ఉన్నాడు, ఈ రోజు రాజకీయాల్లోకి రావడం గల కారణం ఏంటి, నిస్వార్థంగా ఉన్నాడా లేదా అనేది చూస్తారు. ఎందుకంటే మేధావులు అనేవాళ్ళు ఏకపక్షం ఎప్పుడు నిర్ణయం తీసుకోరు. ఖచ్చితంగా నాణ్యానికి రెండు వైపులా ఆలోచిస్తారు. హసన్ షరీఫ్ని ఈరోజు అలాగే చూశారు. ఒక ముస్లిం అభ్యర్థి అయినప్పటికీ కూడాను అనేక మంది ముస్లిమేతర సోదరులు అందరూ కూడా, మేధావులు అందరూ కూడా ముందుకు వచ్చి నన్ను మద్దతు ఇవ్వడం కానీ, మద్దతు తెలపడం కానీ, నాకు వాలంటీర్గా వ్యవస్థ అంటే నేను ₹1 కూడా ఖర్చు పెట్టకుండానే వాలంటీర్గా వాళ్ళంతా వాళ్ళే పబ్లిసిటీ చేస్తూ ఓటర్స్ అందరినీ కూడా జాగృతి పరుస్తున్నారు. నేను చదువుకుంది కూడా బీటెక్ చేశాను, ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివాను, లా చేస్తున్నాను, అలాగే డిప్లొమా చేశాను, 10th క్లాస్ మేట్స్ ఉన్నారు. ఏవైతే ఈ సెక్టర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా, ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా అందరూ ఈ 2 జిల్లాల్లో స్ప్రెడ్ అయి ఉన్నారు. వీళ్ళే మొత్తం నన్ను సపోర్ట్ చేస్తూ వీళ్ళే మౌత్ పబ్లిసిటీ చేయడం కానీ, సోషల్ మీడియాలో ప్రభావం చేయడం కానీ జరుగుతుంది. వీళ్ళ అండతోనే నేను పోటీలో ఉన్నాను. సార్, గతంలో వైసీపీ పాలన మీరు చూశారు, ఇప్పుడు కూటమి పాలన చూస్తున్నారు. సో గతంలో ఏమైనా వైఫల్యాలు ఉన్నాయా? ఉంటే వాటిని మీరు ఇప్పుడు పెద్దల సభలో అడుగుపెట్టి రెక్టిఫై చేయగలరా? అలాగే ఇప్పుడు పాలనలో ఏమన్నా మీ పరిధిలోకి వచ్చిన సమస్యలు ఏమన్నా చూస్తున్నారా? కూటమి పాలన అయితే మేడం, నేను బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి కూటమి, పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నటువంటి కూటమి గురించి మాట్లాడుతున్నాను. బీజేపీ ఎప్పుడైతే 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ చాలా నష్టాల్లో ఉంది. మనందరం కూడా సఫర్ అయి ఉన్నాం. మరి అప్పుడు మనకి ప్రత్యేక హోదా అనేది చాలా పెద్ద డిమాండ్. ప్రత్యేక హోదా వస్తే చాలా వరకు మనకి ఇండస్ట్రీస్ వస్తాయనో, లేకపోతే మనకి ట్యాక్స్ తగ్గుతుందని చెప్పేసి మనం డిమాండ్ చేసాం. కానీ అది సాధించలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. మళ్ళీ 2024 వచ్చేసరికి కూటమితోనే, అంటే ఇప్పుడు జనసేన బీజేపీ కూటమిని పేరెట్టుకున్నారు, అప్పుడు పెట్టుకోలేదు అంతే. అప్పుడు అదే విధానంతో ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చి, ఇప్పుడు కూడా బడ్జెట్లో కూటమి ప్రభుత్వం ఏమీ బడ్జెట్ తీసుకొచ్చింది లేదు. మన ఉత్తర భారతదేశం చూసుకుంటే ఒకసారి, ఉత్తర భారతదేశంలో మనం ఎంత ట్యాక్స్ కడుతున్నామో దానికి 3 ఇంతలు వాళ్ళకి ఇస్తున్నారు. మనకి ట్యాక్స్లో సగం రేటు కూడా మన ఆంధ్రప్రదేశ్కి రాలేదు. ప్రత్యేక హోదా రావడం పక్కనెట్టి మన డబ్బులు మనకి రావడం లేదు. అంటే ఇక్కడ సవత్తల్లి ప్రేమ కనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా దీన్ని పోరాడి చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానీ
పోరాడి ఆంధ్రప్రదేశ్కి ఏమైనా తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరి ఈ బడ్జెట్లో ఏమీ చేయలేకపోయారు. మరి మన నెక్స్ట్ బడ్జెట్లో చేస్తారని నాకైతే నమ్మకం లేదు. మరి వైసీపీ ఇటువంటి పొత్తులేం పెట్టుకోలేదు. ఏదైతే నవరత్నాల హామీ ఇచ్చిందో ఆ నవరత్నాలు పూర్తి స్థాయిలో 90% వరకు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. పని చేసుకుంటూ ముందుకెళ్ళింది. కాకపోతే ఎక్కడైతే జగన్ కోటరీ ఉందో దాంట్లో వైఫల్యాలు మేము గమనించాం. అది మరి ప్రజలకి నచ్చలేదు, వ్యతిరేకించారు. కానీ మరి ఇప్పుడు జగన్ గారు నేరుగా మళ్ళీ ఏదైతే పాదయాత్ర చేశారో ఆ విధంగా ప్రజల్లోకి వస్తే తప్పకుండా మరి జగన్ గారిని ప్రజలు ఎన్నుకునే అవకాశం ఉంది. అప్పటి వైఫల్యాలు ఏంటి అనేది మీకు ఒక అవగాహన ఉండే ఉంటుంది. అంటే మనం ఎంత చేసినా సరే ఎక్కడో ఒక చోట చిన్న తప్పు చేస్తూనే ఉంటాం, చిన్న చిన్న వైఫల్యాలు కనిపిస్తూనే ఉంటాయి. అలాంటివి మీ దృష్టికి వచ్చినవి ఏంటండి? ఇప్పుడు మీకు గనక ఈ అధికారాన్ని మీ చేజిక్కితే మీరు దాన్ని రెక్టిఫై చేయడానికి పోరాటం చేస్తారా? ఎలాంటి కృషి? ఏ పార్టీ అయినా సరే మేడం, కార్పొరేట్ శక్తులకి మనం అనుకూలంగా ఉండకూడదు. కార్పొరేట్లు ఏంటంటే ఇప్పుడు మన ఉదాహరణకి కాకినాడలోని షిప్పింగ్ కంపెనీలు కానీ, ఆయిల్ కంపెనీలు కానీ, లేకపోతే తుని నుంచి ఉన్న కోస్టల్ కారిడార్లో చాలా కంపెనీలు ఉన్నాయి. మనం వాటిని గమనించామంటే అక్కడ అన్న కంపెనీలు అన్నింటిలోనూ ఎవరైతే నార్త్ ఇండియా నుంచి ఎక్కువ మంది వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మనం ఓపెన్గా చెప్పుకుంటే అక్కడ ఉన్నటువంటి కంపెనీలు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని లోబరుచుకుని వాళ్ళ యొక్క అనుకూలంగా నడిపిస్తారు. అదే మన స్థానికులు ఉన్నారనుకోండి, అదే ఎంప్లాయ్మెంట్, అక్కడ చాలా వరకు ఎంప్లాయ్మెంట్ రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న ఎంప్లాయ్ కూడా జాబ్ భద్రత ఉండదు, వాళ్ళ యొక్క ప్రమోషన్లు ఉండవు, వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను నా యొక్క ప్రధాన డిమాండ్ అదే. ఏదైతే నార్త్ ఇండియా నుంచి లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారో వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగ భద్రత స్థానికులకు లేదు. అది మాత్రం ఏ పార్టీ అయినా సరే పూర్తి చేయలేదు. మరి దాన్ని నేను పూర్తిగా ఎండగడతానని ఈ యొక్క 75% ఎంప్లాయ్మెంట్ని తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగ భద్రత ఇస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను పోటీ చేసి గెలిచిన వెంటనే ఇవే అమలు చేస్తాను. సార్, సంక్షేమం, అభివృద్ధి ఈ రెండు ప్రధాన ఎజెండాగా ఏ పార్టీ అయినా పనిచేస్తుంది అంటారు. సో ఇప్పుడు మీకు అధికారం వస్తే సంక్షేమం వైపు అడుగులేస్తారా, అభివృద్ధి వైపు అడుగులేస్తారా? రెండు సమాంతరంగా చూసుకుంటారా? రెండు ఎప్పుడు సమానంగా ఉండాలి మేడం. ఎందుకంటే బలహీన పక్షాలకి ఖచ్చితంగా మనం సంక్షేమం ఇవ్వాలి. అలాగే అభివృద్ధి జరుగుతూ ఉంటేనే ఆటోమేటిక్గా సంక్షేమం కూడా చేయగలుగుతాం. ఒక ఏకపక్షంగా చేయడం వలన కుంటి పడుతుంది. ఏదైనా పారదర్శకత లోపం వస్తుంది, గవర్నెన్స్ లోపం వస్తుంది, ఇవన్నీ కూడా ఇబ్బంది పడతాయి. ఎవరైనా సరే పరిపాలన చేయాలంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా రెండు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందండి. సార్, ఫైనల్ గా ఒకటి చెప్పండి. అంటే మీరిచ్చే సంక్షేమ పథకాలు కానివ్వండి, లేదంటే మీ ప్రధాన ఎజెండా ఏంటి, అసలు దేంతో ప్రజల్లోకి వెళ్తున్నారు, అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే నేను ఆల్రెడీ మిమ్మల్ని అడిగాను, మండలానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని మీరు ఏర్పాటు చేస్తానన్నప్పటికీ గతంలో జరిగిన వైఫల్యాన్ని మనం చూసుకోవచ్చు, స్కిల్ డెవలప్మెంట్ లో ఏం జరిగాయి అనేది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని వాటిని బేరీజ్ వేసుకుని మీరు ఏ విధంగా ముందుకు వెళ్తారు? ఖచ్చితంగా అండి. సంక్షేమం అనే విషయంలోకి వచ్చేసరికి పట్టభద్రులు ఎవరు కూడా ఆత్మాభిమానంతో స్వయం శక్తితో ఎదగాలనే చూస్తారు. కాబట్టి వాళ్ళకి సంక్షేమం కన్నా వాళ్ళు కష్టపడి ఏ కులమైనా ఏ మతమైనా సరే వాళ్ళు అప్పులు చేసైనా సరే ముందు పట్టా తెచ్చుకుని ఉద్యోగం సాధించి ఎంప్లాయ్మెంట్ తెచ్చుకుని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలని చూస్తారు. సంక్షేమం వైపు అయితే చూడరు. కాబట్టి నేను ఈ సెక్టర్ ఏదైతే పట్టభద్రుల కోసం నేను పోరాడడానికి సిద్ధంగా ఉన్నానో వాళ్ళకి నేను ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకొస్తే ఎవరైతే బలహీన పక్షాలు ఉన్నాయో, ఎవరైతే కొంచెం వెనకబడి ఉంటారో టెక్నికల్ నాలెడ్జ్లో, వాళ్ళకి ప్రాక్టికల్గా ఇండస్ట్రీలో అవకాశాలు దొరకాలి అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఖచ్చితంగా కావాలండి. అది పూర్తి స్థాయిలో మండలానికి ఒకటి, లేకపోతే ఇంకా తప్పదంటే 26 జిల్లాల్లో జిల్లాకు ఒకటైనా సరే ఏర్పాటు చేసి 10వ తరగతి నుంచే వాళ్ళకి కెరియర్ గైడెన్స్ని నేర్పించి వాళ్ళు 10 తర్వాత అసలు ఎటు వెళ్ళాలి, ఇంజనీరింగ్ డాక్టర్ తప్పించి మనం పెద్దగా ఏమీ అవగాహన లేదు. అక్కడే మన సిలబస్లో వాటిని కలిపేసామనుకోండి, వాళ్ళకి ఇంక చదువుకున్న తర్వాత ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మన అందరికీ ఉపయోగపడతాయని చెప్పేసి తీసుకొస్తే ఇండస్ట్రీస్కి ఉపయోగపడుతుంది, అలాగే ప్రభుత్వానికి కూడా కొంచెం భారం తగ్గుద్ది. కాబట్టి నేను సమాంతర వ్యవస్థను తీసుకురావాలని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది నా బలంగా నేను చేయాలనుకుంటున్నాను. పెద్దల సభలో అడుగు పెట్టడానికి మేధావులకు మీరు ఏమైనా అభ్యర్థిస్తున్నారు? అంటే ఇదేమి ఆషామాషి వ్యవహారం కాదు. దాదాపు 35 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చివరి సంఖ్య అయినప్పటికీ మొదటి సంఖ్య మీదే అవుతుంది, మీరే గెలుస్తారని ఎవరికి వారు గెలుపు ధీమాతో ఉంటారు. సో మీ గెలుపు ధీమా ఏంటి? ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? నా గెలుపు ధీమా ఒకటే మేడం. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల్లో నేను విలువలతో కూడా రాజకీయాలు చేయడానికి వచ్చాను. నన్ను గమనిస్తున్న వాళ్ళందరూ కూడా అదే గమనిస్తున్నారు. ఏంటంటే హసన్ షరీఫ్ అనే వ్యక్తి ఒక ముస్లిం అయినప్పటికి కూడాను చాలా మంది వచ్చి మద్దతు ఇస్తున్నారని కారణం ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇంటెలిజెన్స్ కూడా దాని వెనకపడి ఉన్నది. ఇప్పుడు అదే నాకు యొక్క బలం. నా యొక్క బలాన్ని నేను దాన్ని ఇంకా అధిగమించి దాన్ని ఇంకా బలపరుచుకొని
చట్టసభల్లోకి వెళ్ళడానికి కూడా ఒక అవకాశం ఎమ్మెల్సీ అభ్యర్థం. ఎందుకంటే పట్టభద్రులు అనేవాళ్ళు ఆలోచించే ఓటేస్తారు, మేధావులు అనేవాళ్ళు ఆలోచించే ఓటేస్తారు. కాబట్టి ఇక్కడ కులమా, మతమా, పార్టీయా అనేది పక్కన పెట్టి అతని యొక్క సిద్ధాంతం ఏంటి, అతని యొక్క ఆలోచన ఏంటని గమనిస్తున్నారు. నా యొక్క ఆలోచన, నా యొక్క సిద్ధాంతం, నేను భారత జాతీయత్వాన్ని, నేషనల్ ఇంటిగ్రిటీని నేను ప్రోత్సహిస్తాను. నా యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళందరూ గమనిస్తున్నారు. కాబట్టి అదే నా బలం అని నేను నమ్ముతున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో చూసారు కదండి, పట్టభద్రులకు సంబంధించి హసన్ షరీఫ్ గారు అయితే ఆయన గెలుపు ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. 35 మంది అభ్యర్థుల్లో 35వ నెంబర్ తనదే అయినప్పటికీ తానే ముందుంటానని, తన గెలుపు ఖాయమంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరికొద్ది రోజులైతే ఆగాల్సి ఉంది. మొత్తానికి గెలుపు ధీమాని వ్యక్తం చేయడమే కాదు, గెలిస్తే ఆయన ఏం చేస్తారు, ఎలాంటి వైఫల్యాలను ఇప్పటి వరకు చూశారు, వాటిని ఏ విధంగా పరిష్కరిస్తారు అనేది కూడా ఆయన క్లారిటీ ఇస్తున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనిశ్రీ, సుమన్ టీవీ. అభ్యర్థుల సంఖ్యలో చివరున్నారు, మరి ఈ రేస్ లో ముందుకు వస్తారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఓటర్ గుర్తిస్తారు. ఫస్ట్ ఎవరు ఉన్నారో, లాస్ట్ ఎవరు ఉన్నారో చూస్తారు. నేను కూడా లాస్ట్ 1కే ఓటు వేయండి, లాస్ట్ 1 నేను, కానీ మొదటి ఓటు నాకు వేయాలని చెప్పి నేను ప్రచారం చేయడం జరుగుతుంది. సరే, ఎమ్మెల్సీతోనే రాజకీయాల్లోకి రావాలనుకోవడానికి కారణం ఏంటి? నాకు మంచి సపోర్ట్ ఉందని నేను నిలబడి ఈరోజు రాజకీయ పార్టీలకు అతీతంగా నేను నిలబడుతున్నాను. సరే, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు, గెలిస్తే గనక వైసీపీకి సపోర్ట్ చేస్తారా మళ్ళీ మీరు? ప్రతిపక్షం ఏ పార్టీ అయితే ఆ పార్టీ అండి. ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్షం వైసీపీ ఉంది. వైసీపీకి సపోర్ట్ చేయడం అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే అన్ని తెలిసిన మేధావులు మిమ్మల్ని ఎన్నుకోవాల్సి అవసరం ఉంటుంది. సో ఎలా వాళ్ళని మెప్పించబోతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య ఎంప్లాయ్మెంట్. నేను ఆ ఎంప్లాయ్మెంట్ విషయంలో గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 75% ఏదైతే లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని యాక్ట్ తీసుకొచ్చిందో దాన్ని నేను ఇంప్లిమెంట్ చేసి చూపిస్తానని నేను ఒకటే ఎజెండా తీసుకున్నాను. అదే నేను పూర్తి చేస్తానని చెప్పేసి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను పోటీ చేయడం జరుగుతుంది. ప్రధాన ఎజెండా ఏంటి అసలు? దేంతో ప్రజల్లోకి వెళ్తున్నారు? అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? పట్టభద్రుల కోసం నేను పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళకి నేను ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకొస్తే ఇండస్ట్రీస్కి ఉపయోగపడుతుంది, అలాగే ప్రభుత్వానికి కూడా కొంచెం భారం తగ్గుద్ది. కాబట్టి నేను సమాంతర వ్యవస్థను తీసుకురావాలని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది నా బలంగా నేను చేయాలనుకుంటున్నాను.